తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. చూసుకున్నట్టయితే కల్వకుంట్ల కవిత గారు ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్ చేసిన అక్రమాలు, అరాచకాలు, అవినీతి ఒకటెంకలొకటి బయట పెట్టడం జరుగుతూ ఉన్నది. మనం తెలంగాణ సమాజం ఒకటి గమనించుకుంటూ ఉండాలి. ఎవరైతే మన మినిస్టర్లా ఉన్నారో హరీష్ రావు, ఆయననే ఇంత దోచుకొని ఉంటే వాళ్ళ పెద్దమ్మ కొడుకు ఎవరైతే సంతోష్ రావు ఉన్నాడో ఆయననే ఇన్ని వందల కోట్లు వేల కోట్లు దోచుకొని ఉంటే, ఇదే విధంగా కేటీఆర్ ఎంత స్కామ్ చేసి ఉంటాడు, కేటీఆర్ కింద ఉన్న తొత్తులు ఎంత స్కామ్ చేసి ఉంటారు. తొత్తులని ఎందుకు అంటున్నానో కూడా నేను ఇప్పుడు చెప్తా. ఆమెనే ప్రెస్ మీట్లా పేర్లు పెట్టి మరీ చెప్పింది. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనే పేరు, మై హోమల్లో పేర్లు 750 కోట్లు పెట్టి ఎన్నో వాళ్ళు విల్లాలు కడుతున్నారంట. ఆయనంట సాధారణ మధ్యతరగతి మనిషి అంట. మరి సాధారణ మధ్యతరగతి మనిషి 750 కోట్లు పెట్టి ఇల్లులు కడుతుంటే, విల్లాలు కడుతుంటే తెలంగాణ సమాజం మిడిల్ క్లాస్ గానే ఎందుకు మిగిలిపోయి ఉన్నది మనం ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆమె క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పింది. ఏమని చెప్పింది? క్లియర్గా మా అన్న యూట్యూబ్ ఛానల్ను మెయింటైన్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి క్లియర్గా చెప్పింది. మనం అందరం చూస్తూ ఉన్నాము ఏ విధంగా యూట్యూబ్లలో ఒక్క మాట ఎవరైనా కేటీఆర్కి కానీ బీఆర్ఎస్కి కానీ వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి అగెయిన్స్ట్గా ఎన్ని వందలాది వీడియోలు వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ చూసుకున్నట్టయితే నెలకి 17 కోట్ల రూపాయలు దుబాయ్కి పోతా ఉన్నాయి ఈ యూట్యూబ్ ఛానళ్ళు, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు మెయింటైన్ చేయడానికి మాత్రమే. ఇవన్నీ యువన్ పైసలు, నీ పైసలు, నా పైసలు, తెలంగాణ సమాజం పైసలు కాదా? అదేవిధంగా యువ్వనికి తగ్గట్టు వాడు దోసుకున్నాడు కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ప్రజల కోసం అని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ప్రజల కోసం కృషిస్తున్నదని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా గమనించుకుంటా ఉండాలని చెప్పేసి మనవి చేస్తూ, ఇన్నాళ్ళు వీళ్ళు దోచుకున్న జాలు, వీళ్ళు దోచుకున్నది కక్కి ఒక్కొక్కటి తెలంగాణ ప్రజలకి మళ్ళీ తిరిగిచ్చే విధంగా మన రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం బలంగా పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.